మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఈ రోజు చాలా సంతోషకరం. మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్లాట్ఫారాల కన్నా లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా కొండైపి వేలం నిర్వహణ కేంద్రంలో ఈరోజు మనం వేలం మొదలు పెట్టుకోవడం జరిగింది. మీరందరూ చూశారు కదా, 250 రూపాయల హైబ్రిడ్ తోటి మరి మార్కెట్ ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. మొదటి రోజు సిక్కిరంపేళ్ళు జూగుండ క్లస్టర్ తాలూకా వచ్చినాయి. అలాగే మధ్యాహ్నం కూర్చొని మరి రేపటి నుంచి క్లస్టర్ పేర్లు ఎన్ని ఇవ్వాలి, ఏంటి, ఎలా చేయాలి అనే దాని మీద మనం రైతుల సమావేశం పెట్టుకొని ఆ బ్యారన్కి ఎన్ని పేర్లు చొప్పున ఇవ్వాలి అనేది మధ్యాహ్నం కూర్చొని డిసైడ్ చేస్తామండి. తదుపరి ఆ సమాచారాన్ని అంతా మన రైతులందరికీ తెలియజేస్తాము. ఏది ఏమైనప్పటికీ మరి ఈ సంవత్సరం చాలా విపరీతమైన ఖర్చులతో మన రైతాంగం అంతా చాలా కుదేలైపోయారన్న సంగతి మన ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మన వ్యాపార మిత్రులను ప్రత్యేక ఈ సంవత్సరం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, అయ్యా మరి రైతు సోదరులు ఎప్పుడు లేనంతగా ఈ 2025 సంవత్సరం నాడు విపరీతంగా ఖర్చు అయింది. ఆ దృష్టిలో పెట్టుకొని మీరిచ్చే రేట్లు అత్యంత లాభదాయకంగా ఉండి గడిచిన సంవత్సరం కంటే కూడా మరింత లాభాలకి రైతులకి ఇవ్వాల్సిందిగా సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు టొబాకో భారత పొగాకు బోర్డు చైర్మన్ శ్రీ చిడుపూతి యశ్వంత్ గారికి, సభ అధ్యక్షులు సునీల్ గారికి, వేదికను అలంకరించినటువంటి హరిబాబు గారికి, ఐటీసీ రాజు రాయ్ గారికి, మన పోటు మురళి గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వేలం కేంద్రం 7 ప్రారంభం ఎట్టుండదని తిలకించడానికి ఇంతకు ముందు ఎవరూ రానటువంటి కొంతమంది కొత్త కొత్త ముఖాలు ఆట చూద్దామనే ఉత్సుకతతో వచ్చినటువంటి మన రైతాంగానికి మొత్తానికి శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మనం మన ఆశలు మన ఆకాంక్షలు మొత్తం ఈరోజు ఇక్కడ ఎట్లా ఉండదని చూసుకోవడానికి మనం అందరం ఎంతో ఉత్సుకతతో ఇక్కడికి వచ్చాం. ఏంటంటే సరే కర్ణాటకలో 290 పెట్టారు, మనకు కూడా మినిమం మన రైతాంగం కూడా మినిమం 290 అంతన్నా పెట్టండి అన్నారు. దాదాపు వాళ్ళు కూడా మనకి మన మనసుల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు మనకి ముఖ్య అతిథి అయినటువంటి పొగాకు బోర్డ్ చైర్మన్ శ్రీ యశ్వంత్ కుమార్ గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి వైస్ చైర్మన్ రమయ్య గారికి, ఐటీసీ మేనేజర్ రాజదోరాయ్ గారికి, హరిబాబు గారికి, రైతు సోదరులందరికీ, బోర్డు స్టాఫ్, అదేవిధంగా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ఈరోజు వాస్తవంగా గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఓపెనింగ్ రోజు రైతులు బాగా ఎక్కువ అటెండెన్స్ ఉంది ఈరోజు. ఎందుకంటే అందరికీ కుతూహలం ఉంది, మార్కెట్ ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి. మనందరం ఎన్నో ఆశలతోటి గత 2 సంవత్సరాల మార్కెట్ ని చూసుకొని యాక్షన్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారికి, వైస్ చైర్మన్ గొడ్డపాటి బ్రహ్మయ్య గారికి, అలాగే కాఫ్ ప్రెసిడెంట్ హరిబాబు గారికి, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళి గారికి, ఐటీసీ ప్రతినిధి రాజు దురాయ్ గారికి, మరియు వేదిక ముందున్న రైతు నాయకులకు, రైతు మిత్రులకు, అలాగే వ్యాపారస్తుల సంస్థల ఉద్యోగస్తులకు, యాజమాన్యానికి అందరికి నమస్కారం. ఈరోజు ప్రధానంగా 4 చోట్ల మనం ఆప్షన్స్ ప్రవేశపెట్టుకుంటున్నాం, లాంచ్ చేశాం. ఒకటి కొండెపి, ఒంగోలు, కందుకూరు, పొదిలి. ఈ 4 ఆప్షన్ ప్లాట్ఫామ్లలో మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు రైతులందరికీ కూడా ఉత్సాహంగా మంచి రేట్లు ఉండాలని గత 4 రోజుల నుంచి పెద్ద పజిల్ గా ఉంది. ఏ రేటుతో స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టాలి. బట్ పొగాకు బోర్డు రైతుల పట్ల నిజమైన ప్రేమతో, నిజమైన శ్రద్ధతో రైతులకి వారికి మంచి ఆదాయం వచ్చే రీతిగా వారికి సరసమైన లాభదాయకమైన ధరలు ఇప్పించడంలో కట్టుబడి ఉంది, నిష్ఠతో ఉంది. మీరు దాంట్లో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోరు. అలాగే బయట అమ్మకాలు తెలుస్తూనే ఉంది. కొన్ని చోట్ల రైతులు తమ ఇబ్బందులతో 22,000, 220 రూపాయలకి, 230 రూపాయలకి అమ్ముకుంటున్నారు. బట్ మా బిజినెస్ గట్టిగానే పనిచేస్తుంది.
అటువంటి బయట అమ్మకాలని మేము ప్రోత్సహించము. మీరు కూడా చెప్పుడు మాటలు విని వాటికి తల వద్దు. ఎస్, మనము 167 మిలియన్ పూర్వం చూస్తే అంటే 23-24 సంవత్సరాల్లో 142 మిలియన్లు మనము పొగాకు బోర్డు మనకి సీలింగ్ మనకి ఒక 142 క్రాప్ పరిమితి విధిస్తే మనం 215 మిలియన్ల దాకా అమ్ముకోగలిగాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా ఉండబోతుంది. ఆ సంగతి మేము తెలియజేస్తూనే ఉన్నాం. పొగాకు బోర్డు, రైతు నాయకులు మరియు వ్యాపార వర్గాలు కూడా ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఉంటాయి. మనతో పోటీ పడే దేశాలు, ప్రపంచవ్యాప్తంగా మనతో పోటీ పడే దేశాలలో వాతావరణం అనుకూలించి ఎక్కువ భారీ ఎత్తులో పంట పండింది, జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచనలు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా రైతులు ఉత్సాహంతో వేశారు. అట్లని మనం నిందాపూర్వకంగా ఒకరికొకరు బ్లేమ్ గేమ్ ఆడుకుంటే కాదు. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైతుల్ని నిందించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడదాం, తమ జీవితాలు బాగు చేసుకుందాం. విల్ ట్రై అవర్ లక్, మన లక్ని, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రతి ఒక్కరు వేశారు. కానీ సరిపోయింది. ఇప్పుడు మనం ఒకరికొకరు నిందించుకోవాలి. అంటే వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి, నీ వల్ల పెరిగిందనో, లేకపోతే శనగ పంటకి వేసేదానికి వచ్చే రైతులకి, రైతు కూలీలకి ఇంత ఇస్తున్నారు, పొగాకి ఇంత ఇవ్వాల్సి వస్తుందని, ఆయనకు అవసరం ఉంది కాబట్టి పెంచాడని ఒకరికొకరు నిందాలు వేసుకోవడం కన్నా మన ముందు ఇప్పుడున్న ప్రధాన లక్ష్యం, పొగాకు బోర్డుకి కూడా ఉన్న లక్ష్యం, ఈ అత్యధికంగా పెరిగిన 240 మిలియన్ల పొగాకుని ఎలా అమ్ముకోవాలి అనేదే ప్రధాన లక్ష్యం. అది కూడా లాభదాయకమైన ధరలు. మనం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి రేటుతో ఎలా బయటపడాలనే ఒక లక్ష్యంతో ఉన్నాం. చాలా సీరియస్ గా ఉన్నాం. చాలా ట్రూ స్పిరిట్ తో, అంటే ఆత్మస్థైర్యంతో మీరందరికీ కూడా పొగాకు బోర్డు తరఫు నుంచి ధైర్యం చెప్తున్నాం. జరిగిపోయింది, చెప్పినా వినలేదని నింద చేయడం కాదు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం